అన్ని అమరావతికైనా ఏపీజీబీ ప్రధాన కార్యాలయం కడపలోనే కొనసాగించాలి అనే అంశంపై సంతకాల సేకరణ ఉద్యమం జమ్మలమడుగు పాత బస్టాండ్ ఆవరణంలో సేవ్ పబ్లిక్ సెక్టార్ కమిటీ ఆధ్వర్యంలో దాదాపు 300 మందితో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీ హాజరయ్యారు. ఏపీజీబీలో మరో 3 బ్యాంకులు విలీనమైన తర్వాత రాష్ట్ర స్థాయి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని కడపలోనే కొనసాగించాలని వక్తలు ముక్తకంఠంతో కోరారు. సాంప్రదాయం ప్రకారం చూసినా, ఆర్థిక శాఖ మార్గదర్శకాలలో తొలి ప్రాధాన్యత ప్రకారం చూసినా ఏపీజీబీ రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యాలయాన్ని కడపలో కొనసాగించడమే సముచితమన్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధులు విజ్ఞప్తులను కూడా పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం విలీనం తర్వాత ఏర్పడబోయే రాష్ట్ర స్థాయి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని కడపలోని ఏపీజీబీ ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించవద్దని డిమాండ్ చేశారు. పేద ప్రజలు కూడా చాలా మంది ఈ గ్రామీణ బ్యాంకులతో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చినారు. కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ టర్న్ ఓవర్ వచ్చి రాష్ట్రంలో అదేవిధంగా కడప జిల్లా ఉన్నటువంటి బ్యాంక్ 50,000 కోట్ల బిజినెస్ కలిగి చేస్తా ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, ఈరోజు దేశంలోనే అతి ఎక్కువ బిజినెస్ చేయగలిగినటువంటి బ్యాంక్ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్. ఈరోజు మన వాళ్ళు చెప్తా ఉన్నారు, అయ్యా ఎక్కడైతే ధనిక వాళ్ళు ఉంటారో, ధనికంగా అన్ని అభివృద్ధి చెందిన ప్రాంతాల కంటే కూడా ఈ వెనుకబడినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి సంబంధించిన బ్యాంక్ వాటికంటే ఎక్కువ వ్యాపారం చేయగలుగుతూ ఉంది అంటే ప్రజలకు ఎంత అందుబాటులో ఉంది, ప్రజలకు ఎంత సేవ చేస్తుందో మనకు అర్థమవుతూ ఉంటుంది.